హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి సార్. నో కింగ్స్ డే అని చెప్పేసి ఆ టైటిల్తో అయితే భారీగా ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. ఏకంగా 50 రాష్ట్రాల్లో కోటికి మందికి పైగా రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. మరి ఈ స్థాయిలో వ్యతిరేకత ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి నో కింగ్స్ డే అంటే ఏంటి, ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంటి, మరి ఏం జరుగుతుంది సార్ అమెరికాలో? అంటే మనం గత కొంతకాలంగా చూస్తే ట్రంప్ బిహేవియర్ ఒక చక్రవర్తి లాగా, అంటే అమెరికాలో డెమోక్రసీ లేనట్టుగా, ఒక కాంగ్రెస్ కానీ లేకపోతే సెనేట్ కానీ లేనట్టుగా తను సొంత నిర్ణయాలు, అసలు కోర్టుల్ని క్యారీ చేయట్లేదు, కాంగ్రెస్ని క్యారీ చేయట్లేదు. సో ఓవరాల్గా తను ఏంటంటే తను మైండ్లో ఎప్పుడు ఏది వస్తే ఒకే స్పీచ్లో కూడా 4 కాంట్రడిక్షన్లు కనబడుతుంటాయి. సో తనకి ఏమనిపిస్తుంది చేయడం, ఎగ్జిక్యూటివ్ దీని మీద సంతకాలు చేయడం, బెదిరించడం, ఎగతాళి చేయడం, వేరే దేశాధ్యక్షులంతా కూడా చాలా నీచంగా మాట్లాడడం. నిన్న కూడా సౌదీ అరేబియా ప్రిన్స్ని చాలా దారుణంగా హీ కిస్డ్ మై యాస్ అని మాట్లాడాడు. అంత దారుణంగా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశ అధ్యక్షుడు అలా మాట్లాడడం, ఆ స్థాయిలో అతను బిహేవ్ చేస్తున్నాడు. దీనివల్ల అమెరికాకు కూడా చాలా పెద్ద తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇతను ఇప్పుడు టారిఫ్స్ని ప్రకటించాడు. అవి రాజ్యాంగ విరుద్ధమా కాదా, కోర్టులు ఏం పట్టించుకుంటే అవేమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మన మీద కూడా 50% వేశాడు. సో దాంతో అది సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇప్పుడు అదంతా కూడా ఫైనల్గా బర్డన్ అనేది అమెరికన్ పీపుల్ మీద పడుతుంది. మరోది ఇమ్మిగ్రేషన్ పాలసీని కూడా చాలా దారుణంగా అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఐస్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, అది వెళ్ళి అమెరికా పౌరులను కూడా చంపుతుంది. అతి దారుణంగా ఉంది. అట్లాగే నేషనల్ గార్డ్స్ని దించి మామూలుగా అక్కడ ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది, అంటే వీక్ సెంటరు, స్ట్రాంగ్ స్టేట్స్ ఉంటాయి. కానీ ఇతను స్ట్రాంగ్ సెంటరు, వీక్ స్టేట్ చేసేసాడు. సో ఫెడరల్ ఫోర్సెస్ని, నేషనల్ గార్డ్స్ని అంతా కూడా రాష్ట్రాల్లో దించేశాడు. సో ఇలాగ రాష్ట్రాల అధికారాలన్నింటిని కూడా తను హస్తగతం చేసుకున్నాడు. మరోవైపు అక్కడ ఎప్పటి నుంచో కూడా క్రైసిస్ ఉంది. ముఖ్యంగా హెల్త్ కేర్ చాలా దెబ్బతినేసింది. వాళ్ళ రీసెంట్గా అయితే గ్యాస్ సెంటర్ వాళ్ళు పెట్రోల్ని, సో అది దాదాపు $4 చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా $4, 4% ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో ఇది ట్రంప్ విధానాల వల్ల. అన్నిటికంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏ రకంగానూ ట్రంప్కి లేదు. పైగా అతను ఎలక్షన్ క్యాంపెయిన్లలో మిడిల్ ఈస్ట్లో వార్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మనకి అమెరికా ఫస్ట్, నాకు అమెరికా గ్రేటా కానీ ఇదే నా అజెండా తప్ప యుద్ధాలు కాదన్నాడు. అలాగే నేను 8 యుద్ధాలు ఆపాను అని కూడా గప్పాలు చెప్పుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇరాన్ మీద వారు దాదాపు రోజుకి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. 200 బిలియన్లు కావాలని కాంగ్రెస్ని అడుగుతున్నారు. కాంగ్రెస్ ఎట్లాగూ ఇతని అధీనంలో ఉంది కాబట్టి అది ఇచ్చేస్తుంది. ఇదంతా కూడా ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది. సో ఇజ్రాయెల్ వారిని మనం ఎందుకు చేయాలి అనేది. రెండోది, అమెరికన్ సైనికులు కూడా వీళ్ళు కరెక్ట్గా లెక్కలు చెప్పలేదు కానీ కొన్ని వందల్లోనే చనిపోయారని, ఒక 500-600 మంది గాయపడ్డారని చెబుతున్నారు. నిన్న కూడా దుబాయ్లో 2 స్థావరాల మీద ఇరాన్ దాడి చేస్తే 500 సైనికులు ఉన్నాడు. ఫస్ట్ స్థావరంలో 400, రెండో దాంట్లో 100 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. చాలామంది చనిపోయినారని ఇరాన్ అనౌన్స్ చేసింది. సో ఇదంతా కూడా అమెరికాకి అనవసరమైన వ్యవహారం. రెండోది, యుద్ధం ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఇటువంటి క్రైసిస్లకు అమెరికాని నెట్టేసి అమెరికా మీద ప్రపంచం అసహించుకునే విధంగా చేసిన ట్రంప్ దిగిపోవాలన్న పేరుతో ఇప్పుడు అమెరికాలో ప్రదర్శనలు ఉన్నాయి. ఇది యాక్చువల్గా 3వ ప్రదర్శన. 2025 జూన్ 14న ఫస్ట్ ప్రదర్శన జరిగింది, నో కింగ్స్ ప్రదర్శన. రెండోసారి అక్టోబర్ 2025లో జరిగింది. ఇది 3వసారి నో కింగ్స్ ప్రదర్శన. నో కింగ్స్ అంటే అర్థం ఏంటంటే, కింగులు వద్దు మాకు, డెమోక్రసీ కావాలి తప్ప కింగ్ కానీ, డిక్టేటర్ కానీ, టెరెంట్స్ కానీ వద్దు, నియంతలు వద్దు, రాజులు వద్దు, నువ్వు రాజులాగా బిహేవ్ చేస్తున్నావు అనేది కాన్సెప్ట్ బేసిక్గా. సో ఇప్పుడు 50 రాష్ట్రాల్లో దాదాపు 3000 ప్రదర్శనలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. దాదాపు 1 కోటి మందికి పైన. ఇంతకుముందు ఏమో ఫస్ట్ సెకండ్ చూసుకున్నప్పుడు 50 లక్షల నుంచి 70 లక్షల మంది పాల్గొన్నారు. ఇప్పుడు 1 కోటి మందికి పైన పాల్గొన్నారు. అంటే నిరసన అనేది ప్రజల్లో పెరుగుతున్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. దీంతోపాటు 16 దేశాల్లో, ఇంక్లూడింగ్ కెనడా, యూకే ఇలాంటి దేశాలతో పాటు మొత్తం 16 దేశాల్లో కూడా నో కింగ్స్ ప్రదర్శన
జరుగుతుంది. అంటే ఈ వారికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు వీధుల్లోకి వచ్చి చేయడం అనేది అపూర్వమైన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే కెనడా, యూకే ఇలాంటి దేశాల్లో ఎందుకంటే వాళ్ళకి రాజులు ఉంటారు, రాజరికం ఉంటుంది కాబట్టి నో కింగ్స్ కాకుండా నో డిక్టేటర్స్ నో టెరెంట్స్ అన్న కాన్సెప్ట్తో వాళ్ళు చేస్తున్నారు. సో అమెరికాలో తీసుకుంటే దీన్ని ప్రధానంగా ఏంటంటే వీళ్ళు 50-501 అని, ఇండివిజిబుల్ అని, తర్వాత లేబర్ యూనియన్స్, తర్వాత విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇలాగా అనేక రకాల ఎక్కువగా లేబర్ యూనియన్స్ అనమాట. సో అనేక సంఘాలు దీంట్లో కలిసి చేయడం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. రెండోది ఇది నాన్ వైలెంట్, శాంతియుతంగా చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని వైలెంట్గా మార్చేసి వీళ్ళ మీద దాడులు చేసి అరెస్టులు చేయాలని ట్రంప్ చూస్తున్నాడు. అందుకని చాలా నాన్ వైలెంట్గా చేయాలనేది వీళ్ళ ప్లాన్గా కనబడుతుంది. అది నిన్న పెద్ద ఎత్తున అయితే సక్సెస్ అయింది. సో దీనికి వ్యతిరేకంగా ట్రంప్ కూడా ఇదంతా కూడా లెఫ్టిస్టులు చేస్తున్న పని అని విమర్శించడం, దాంతోపాటు ప్రౌడ్ బాయ్స్ పేరుతో ట్రంప్ బ్యాచ్ కూడా బయలుదేరి కౌంటర్ ప్రదర్శనలు కూడా, వ్యతిరేక ప్రదర్శనలు, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్స్ చేయడం, అంటే ఒక గొడవలు క్రియేట్ చేసి వీళ్ళని డిస్క్రెడిట్ చేసి వీళ్ళ మీద అటాక్స్ చేయాలన్న ప్లాను చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చేశారు. ఎందుకంటే అమెరికాలో ఉండే ఇతర దేశాల వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ వల్ల. అంటే అక్కడ లీగల్ ఇల్లీగల్ అని తేడా లేకుండా ఇమ్మిగ్రేషను ఒక జాతి సోమాలియా బ్యాచ్లంతా వాళ్ళని అసహించుకోవడం, లేకపోతే మెక్సికన్లని, ఇలాగ ఒక జాతిని టార్గెట్ చేయడం కనబడుతుంది. అట్లాగే మతానికి సంబంధించి కూడా ఎక్కువగా ముస్లింలని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు. దాని తర్వాత చాలా చోట్ల హిందువులను కూడా టార్గెట్ చేయడం మధ్య కనబడుతుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా యాంటీ ఇండియా సెంటిమెంట్ కూడా పెరిగింది, ఇండియన్స్ మీద దాడులు చేయడం. సో ట్రంప్ ఇండియన్స్ను కూడా ఫస్ట్లోనే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతో సపరేట్ ఫ్లైట్లు తీసుకొచ్చి మన దేశంలో దించేసి, అది కూడా చాలా అమానవీయంగా, అవమానకరంగా గొలుసులేసి మరి కాళ్ళకి చేతులు గొలుసులేసి మరీ తీసుకొచ్చింది మనం చూసాం. సో ఈ విధంగా ఏంటంటే అమెరికాలో అన్ని సెక్షన్లో కూడా ట్రంప్కి జనరల్గానే వ్యతిరేకత పెరిగింది. అది యుద్ధంతో పీక్ చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం అనేది అమెరికన్స్ ఇంకా కొంగదీస్తుంది. వాళ్ళకి మేజర్గా ఏంటంటే హౌసింగ్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ అంటే పెట్రోల్ ప్రాబ్లం ఉంది, మిల్క్, గ్రాసరీసు, స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి, హెల్త్ కేర్, ఇవన్నీ కాస్ట్లు పెరిగిపోయినాయి. సో రెండోది తారిఫ్స్ విచ్చలవిడిగా వేయడం వల్ల తారిఫ్స్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ అక్కడ వస్తువుల మీద పెరిగిపోయింది, గ్రాసరీస్ మీద. సో ఇతను ఒక పాలసీ లేదు, ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. చివరికి తన టీంలో ఉండే జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళ మాటలు కూడా వినట్లేదు, అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్న నిరసనలు అయితే జనాల్లో పెరిగిందనేది మనకి బాగా అర్థమవుతుంది. రోజు రోజుకి పోలింగ్, డిఫరెంట్ మీడియా సంస్థలు పెడుతున్న పోలింగ్లో కూడా దాదాపు 80% ప్రజలు, అమెరికన్ ప్రజలు ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు యుద్ధం విషయంలో ప్రధానంగా. సో ఇది ట్రంప్కి చాలా కష్టకాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవంబర్లో అక్కడ మిడ్ టర్మ్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్కి ఏమీ ప్రెసిడెన్సీ పోదు, కానీ వ్యతిరేకత వచ్చేస్తుంది. రేపు కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంట్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. సో కాంగ్రెస్లో ట్రంప్కి మెజార్టీ తగ్గిపోయి ప్రతిపక్షాలకు మెజార్టీ పెరిగితే అప్పుడు ట్రంప్ డమ్మీ ప్రెసిడెంట్ అయిపోతాడు. అతను ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, అప్పుడు ఊరికి అలా ఉండాల్సి వస్తుంది. అట్లాగే మెల్లమెల్లగా ఇతని మీద క్రిమినల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎప్స్టైన్ ఫైల్స్లో మైనర్ బాలికలతో సెక్స్ చేశాడని, వాళ్ళని రేపులు చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చివరి రోజుల్లో జైలుకి వెళ్తాడని కూడా చాలామంది చేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలామంది చెప్తున్నది ఏమంటే తన రూయిన్ని, అంటే తన పాటికి ఎవరు అతను ఏమి చేయకపోయినా తనని వినాశనాన్ని తనే తెచ్చుకుంటున్నాడు. తాను నాశనమేది కాకుండా ప్రపంచాన్ని అంతా కూడా తనతో పాటు నాశనం చేస్తున్నాడు అనేది ప్రధానంగా ట్రంప్ మీద వస్తున్న విమర్శలు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ లెవెల్కి ఇది వాళ్ళు ఏమో హెచ్చరించారంటే ఇది ఎండ్ కాదు, కేవలం ఒక్కరోజు కాదు, ఇది నిరంతరం మేము నిరసన చేస్తాము, తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.